full length entertainer, full entertainment, only entertainment. బేసికల్గా అందరి క్యారెక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్గా నడిచే ఇది అంటే ఏ ఒక్క క్యారెక్టర్ ఊరికి అలా వచ్చి వెళ్ళిపోవడం ఉండదు అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఈ లాట్స్ ఆఫ్ ఆర్టిస్టుల మధ్య జరుగుతుందండి ఈ కాన్సెప్ట్ వచ్చేసి విత్ ద లవ్ స్టోరీ అంటే రొమాంటిక్ లవ్ స్టోరీతోనే ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కలిపితే ఎలా ఉంటుందో ఇట్స్ సూపర్ బ్లెండ్ అండి. నేను విన్నప్పుడే వాజ్ లైక్ రియలీ టోటలీ ఇంప్రెస్. స్క్రీన్ ప్లే అకార్డింగ్ టు స్క్రీన్ ప్లే కానీ లేదా డైలాగ్స్ విషయంలో వచ్చేసరికి కూడా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కోరుకుంటున్న చిన్న ట్రెండ్ని ఫాలో అవుతూ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ కొంచెం చిన్న కిక్ ఉంటుంది ఎప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనకి ఆ కిక్ని మెయింటైన్ చేస్తూ చేయబోతున్న సినిమా ఇది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నయీం గారు ప్రొడ్యూసర్ అండ్ నగేష్ గారు రియలీ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా వచ్చిన ప్రీ ప్రొడక్షన్ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ రోజు నుంచి మేము షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము చేసేదంతా బ్యాండ్ బాజా మోగించినట్టే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అని ఏదైతే అంటారో అంతకంటే గొప్పగా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా స్టార్ట్ చేస్తున్నాం బ్యాండ్ బాజా. ఈ బ్యాండ్ బాజా అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలామందికి అర్థమైపోతుంది. ఇట్స్ ఎ ఓపెన్, దీంట్లో ఏది సస్పెన్స్లు థ్రిల్లింగ్ ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్యూర్ ఓపెన్ లైన్. బ్యాండ్ బాజా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పెళ్ళి. సో ఏ పెళ్ళికైనా దేనికైనా ఎలాంటి కులం మతం ఏదైనా సరే బ్యాండ్ బాజా అనేది క్వైట్ కామన్. సో ఆ బ్యాండ్ బాజా మోగించాలంటే ఆ కథను ఎలా తీసుకెళ్తున్నాం, ఆ బ్యాండ్ బాజా మోగించడానికి ఎలాంటి ట్విస్ట్లు టర్నింగ్స్ ఉంటాయి, ఆ వేలో జరిగే ఎంటర్టైన్మెంటే ఈ బ్యాండ్ బాజా అని ఒక రకంగా అనుకుంటే, సో హీరో చేసే అడుగడుగున ప్రతి సన్నివేశంలోనూ అయిపోయాడు, ఇరుక్కుపోయాడు, వీడికి బ్యాండ్ బాజా మోగింది జనరల్గా అనుకుంటూ ఉంటాం మనం. మ్యాసివ్ బ్యాండ్ బాజా మోగిందిరా వీడికి బ్యాండ్ బాజా అని. సో అటువంటి ఒక వెరైటీ మ్యాసివ్ క్యారెక్టరైజేషన్తో హీరో క్యారెక్టర్ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్తో ఒక అటు విలన్ కాకుండా దీంట్లో పెద్ద బీభత్సమైన ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు ఇవేమి ఉండవు. సినిమాలో కూర్చున్న 2 గంటల సేపు హ్యాపీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా దీంట్లో అన్ని క్యారెక్టర్స్ పాజిటివ్గానే ఉంటాయి. బట్ దాంట్లోనే ఒక చిన్న సస్పెన్స్, అరే ఏం చేస్తాడని ఒక గగుర్పు ఇలాంటి అడుగడుగున వస్తూ ఆల్మోస్ట్ పెద్ద ప్యాడింగ్ ఆల్మోస్ట్ 30-40 మంది ఆర్టిస్టుల కాంబినేషన్తో ఒక ఫుల్ లెంగ్త్ ఒక ప్రతిసారి సినిమా చూస్తున్నంతసేపు చిన్న ఫన్ తోటి చూసిన 2 గంటలు ఎక్కడ బోర్ లేకుండా ఫుల్ రొమాంటిక్ కలర్ఫుల్గా ఏదైతే ఆ టైటిల్ ఎలా ఉందో కలర్ఫుల్గా అంత మంచి కలర్ఫుల్ సినిమాని సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి అతి త్వరలో మీ ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని మరి కోరుకుంటున్నాం. ప్లీజ్ bless us. So I would just like to say a few lines that this is my first launch and I'm very excited, and I would like to thank AS Production and Nagesh for giving me this launch. And it's a very good blend of a family drama. It is also a very youth-based film with good music, good punches, and good everything. And as he said, it would be a complete entertainment. Hope you'll like it. మా బ్యానర్ ఏఎస్ ప్రొడక్షన్స్ తీస్తున్న బ్యాండ్ బాజా సినిమాని ఎదురు ప్రారంభిస్తున్నాము. దీంట్లో అందరి నటీనటుల సహకారము, టెక్నీషియన్ సహకారం తీసుకొని సింగిల్ షెడ్యూల్ మేము డైరెక్టర్ గారితో ప్లాన్ చేశాము. దీనికంతా మొత్తం అంతా టోటల్ మన ప్రొడ్యూసర్ నయీం గారు చూస్తున్నారు. మీ అందరి సహకారంతో, ఇండస్ట్రీ సహకారంతో దీన్ని సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేసి రిలీజ్ చేయాలని మేము మా ప్లాన్లో ఉంది. ఈ సినిమాలో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి. చాలా బాగా వచ్చిన క్యారెక్టర్. మొన్న డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు. ఈ ఫిలిం ఫుల్ లెంత్ స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. సినిమా స్టోరీ చెప్పినప్పుడు దీనికి మంచి ఎనర్జెటిక్ హీరో ఉంటే ఎవరైతే తనీష్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకు ప్రాణం పోసే హీరో కావాలి, డైలాగ్స్ అవన్నీ పండడానికి మంచి యాక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి ఎనర్జెటిక్ హీరో తనీష్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. కానీ నాగేష్ గారి డైరెక్షన్లో అండ్ తనీష్ హీరోగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తనీష్ హీరోగా ఫస్ట్ టైం తనతోటి సినిమా చేస్తున్నాను. నయీమ్ అండ్ డైరెక్టర్ గారు ఇంతకుముందు పరిచయం. ఈ స్టోరీ నాకు తెలుసు, మంచి స్టోరీ. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుంది, అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Nagesh garu and Naeem garu andi for giving me this manchi good opportunity, and I'm very happy working with the hero Tanish, and tunes చాలా బాగా వచ్చాయి. Musical, this is a perfect musical movie andi, so very energetic, and I'm expecting, we are all expecting good results, and all the best for our team, and hope this movie will run very good actually. Thank you very much. ఏఎస్ ప్రొడక్షన్స్ నాగమల శంకర్ సమర్పించు ఇవాళ యూత్ఫుల్గా ఇవాళ యూత్ రీచ్ అవ్వడానికి మేజర్ ఆడియన్స్ ఇవాళ 90% సినిమాల్లో యూత్ ఉంది. ఆ యూత్ని రీచ్ అవ్వడానికి ఒక నచ్చావులే మేము వయసుకు వచ్చాం ఆ రేంజ్లో తనీషు, అట్లాగే హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో యాక్ట్ చేసింది రూప, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇవాళ బ్యాండ్ బాజా అనేది టోటల్గా యూత్ఫుల్గా ఉండు, ఒక లవ్ రొమాంటిక్, దాంట్లో మళ్ళీ పెయిన్స్, మళ్ళీ అల్టిమేట్గా ఒక హ్యాపీనెస్, ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యి యూత్ రీచ్ అయ్యేటట్టుగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎస్కే నయీం అహ్మద్ గారు ఆయన ప్రొడ్యూసరు. డెఫినెట్గా ఈ సినిమా అటు హీరో హీరోయిన్లుగా కానీ, అట్లాగే నగేష్ నారదాసి, తను ఇంతకుముందు శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఒక దేవుడి సినిమా ఒక యూత్ డైరెక్టర్ అయినా కూడా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. డెఫినెట్గా ఇవాళ తనకు తగ్గ 100% సూపర్ హిట్ సబ్జెక్ట్ ఇవాళ ఎంచుకుని ఇవాళ ముందుకు వెళ్తున్నాడు. ఇది గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ బ్యాండ్ బాజా అది సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మీ అందరి సహకారంతో, మా నాగమల శంకర్ గారు తనీష్ సహకారంతో సింగిల్ షెడ్యూల్ పూర్తి చేస్తాం అనుకుంటున్నాం.